కొట్టేసి వచ్చేస్తాను ఆడుకొని అయిపోతుందా ప్రమాణం చేసిన వెంటనే నియోజకవర్గానికి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కృతజ్ఞతగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ శ్రీకాకుళం వారి తరఫున చిరు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. స్థానిక సాలతో సత్కరించవలసిందిగా జేడీ గారిని మరియు ఇతర అధికారులందరూ కూడా కోరుతున్నాను. తర్వాత యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున ఒక చిన్న మెమోంటోని కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే ముందుగానే మనం ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. అలాగే ఈ సందర్భంగా ఈరోజు ఈ ర్యాబిస్ టీకా కూడా ఉచితంగా సప్లై చేస్తుంది ప్రభుత్వం. దీన్ని ఒక వారం రోజుల పాటు వారోత్సవంలాగా దీన్ని జరిపిస్తూ ఈ టీకా ప్రతి ఒక్క జంతువుకి వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మన దగ్గర స్టాక్ కూడా ఉంటుంది. 5,000 ఫీల్డ్లోకి 5,000 అంటే 10,000. అంటే ఇది ఒక్క ఇక్కడే కాకుండా విలేజ్ల నుండి కూడా ఊర్లో ఉండే కుక్కలకు కానీ ఇతర జంతువులకు కూడా ఇది మనం వేయించితే మనకి కూడా మంచిది. అలాగే ఏదైతే జంతువులను మనం ప్రేమించి ఎంత కష్టపడి పెంచుతున్నాం వాటి కూడా కొద్దిగా జీవిత కాల పరిమితి కూడా పెంచిన వాళ్ళు అవుతాం. ఇంకా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని కొంతమంది ఏదో మొక్కుబడిగా ఏదో టీకాలు వేసి పంపించేస్తారు. అలాంటిది ఇక్కడ అధికారులు జేడీ గారు కానీ డీడీ గారు కానీ అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ ఏదైతే టీకా సప్లై ఉందో ఇది ప్రతి ఒక్క జంతువుకి వేయాలి. ఇది అందరికీ ఉపయోగపడాలి. మన మనుషులకి వచ్చే వ్యాధులను నిరోధించే దిశగా మీరు అందరూ కూడా తీసుకునే ఈ చర్యలకు నేను అభినందిస్తున్నాను. మరిన్ని చేయాలి చేస్తూ అలాగే జంతు ప్రేమికులు కూడా దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు ఇంకా ఐడియా రాలేదు. ఫ్యూచర్లో ఇలాంటి డే జరిగే ముందు ఒక డాగ్ షో అలాంటి పోటీలు ఏవో పెట్టితే ఎక్కువ మంది ఇంకా దీనికి అట్రాక్ట్ అయ్యి అందరూ పాల్గొంటే దాని ఆ సందర్భంలో మనం ఇది వాళ్ళకి ఎక్కించాలి. ఫ్యాషన్ షో లాగా డాగ్ షో వాడు పెట్టి ఇలాంటివి చెప్పి అదే కాదు ఏ జంతువులు మంచిగా ఉండి ఈ యొక్క ప్రాముఖ్యత వ్యాధుల పట్ల ఉండే మనకి ఏంటంటే మనకు జరగబోయే హానికరమైనటువంటి వ్యాధులు అన్నిటి మీద మనం చేయాలని దానికి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మన జిల్లా వాసి ఈరోజు పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు కనుక మనం ఇంకా ఎంత మంచి ప్లేసు నగరం నడిబొట్టులో ఉంది. దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ దీన్ని డెవలప్ చేస్తూ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళి ఇంకా మంచి సెంటర్స్ ఏమైనా త్యాగాలు మేము తెచ్చి ఇక్కడ ఇంకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ అలాగే ఇంకేమైనా మంచి సెంటర్స్ ఏమైనా త్యాగాలైతే ఇది ఒక మంచి అవకాశం. కేంద్ర మంత్రిగా
మన జిల్లా మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉండడం కూడా మన అదృష్టం. అవి మనకి కావాలి, మనం వాటికి కావాలి. కనుక వాటిని కూడా మనం సంరక్షించుకునే అవసరం మనకి ఉంది. కనుక తప్పకుండా మనం అందరం పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముందుకు వెళ్దాం. దానికోసం నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం అభినందనీయం. అందులో నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.